ఓం నమో వెంకటేశాయ. ఈ రోజు మనం ఈ వీడియోలో తిరుమలలో లేటెస్ట్ అప్డేట్స్, అలాగే మార్చి నెల దర్శన కోట విడుదల వివరాలు, అలాగే ఎస్ఎస్డి టోకెన్స్ ఇచ్చే సమయంలో మార్పులు, ఇంకా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మార్చి నెల దర్శన కోట వివరాలు తెలుసుకుందాం. 15/2026 మార్చి నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శన గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయండి. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, సుప్రభాతం, తోమాలార్చన, అష్టదళ పాద పద్మారాధన సేవకు సంబంధించిన మార్చి నెల కోటాకు డిసెంబర్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం డిసెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు డిసెంబర్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బు చెల్లించిన వారికి టికెట్లు మంజూరు అవుతాయి. అలాగే 22న ఆర్జిత సేవ టికెట్లు విడుదల. కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు, శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు టికెట్లను 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. వర్చువల్ సేవ కోటా విడుదల గురించి తెలుసుకుందాం. వర్చువల్ సేవలు వంటి దర్శన స్లాట్లు సంబంధించి కోటాను 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అలాగే డిసెంబర్ 23న అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల. అంగ ప్రదక్షిణ టోకెన్ల కోట 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. శ్రీవాణి దర్శన కోట విడుదల. శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. వృద్ధులు, దివ్యాంగులు దర్శన కోట. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో రిలీజ్ చేయనుంది. ఇక 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల. ప్రత్యేక ప్రవేశ దర్శన కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అలాగే తిరుమల తిరుపతిలో గదుల కోటా విడుదలకొచ్చేసి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. అలాగే మీరు ఇవన్నీ చేసుకోవాలంటే టీటీడీ దేవస్థానం .ఏపీ.గవర్నమెంట్.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైంది. సో పైనున్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని మళ్ళీ చెప్తున్నాను చూసుకోండి. 18 డిసెంబర్ 2025న ఆర్జిత సేవ ఈడిప్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్. అంటే సుప్రభాతం, తోమాలార్చన, అష్టదళ పాద పద్మారాధన. అలాగే డిసెంబర్ 20, 2025 లాస్ట్ డేట్ ఫర్ ఈడిప్ రిజిస్ట్రేషన్ ఉదయం 10 గంటలకు. అలాగే డిసెంబర్ 20 నుంచి 22వ తారీఖు 2025 ఈ సెలెక్టెడ్ పిలిగ్రిమ్స్ టు కంప్లీట్ పేమెంట్ బిఫోర్ 12 PM. అలాగే డిసెంబర్ 22, 2025న ఆర్జిత సేవ టికెట్స్ రిలీజ్. కళ్యాణం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, శశర దీపాలంకరణ తెప్పోత్సవం టికెట్స్, వసంతోత్సవం టికెట్స్. అలాగే డిసెంబర్ 22, 2025 3 గంటలకు వర్చువల్ సేవ అండ్ దర్శనం స్లాట్స్. అలాగే డిసెంబర్ 23, 2025 ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్స్. అలాగే డిసెంబర్ 23, 2025 11 గంటలకు శ్రీవారి దర్శన కోట. అలాగే డిసెంబర్ 23, 2025 మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్స్, దివ్యాంగ మెడికల్ దర్శనం రిలీజ్. అలాగే డిసెంబర్ 24, 2025 ఉదయం 10 గంటలకైతే ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ రిలీజ్. అలాగే డిసెంబర్ 24, 2025 మధ్యాహ్నం 3 గంటలకు రూమ్స్ కోట తిరుమల అండ్ తిరుపతి అవైలబుల్. చూసారు కదండి మార్చి నెలకు సంబంధించి అన్ని రిలీజెస్. ఇప్పుడు దర్శన వివరాలు తెలుసుకుందాం. తిరుమలలో ఉచిత దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు. ఇది నిన్నటి యొక్క దర్శన వివరాలు. సర్వదర్శనం భక్తులకు 15 గంటల సమయం పడుతుంది. ₹300 శ్రీగిరి దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం అయితే పడుతుందండి. నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 70,251 మంది. నిన్న స్వామివారి తలనీలాలు సమర్పించిన భక్తులు 26,862 మంది. నిన్న స్వామివారి హుండీ ఆదాయం వచ్చేసి 4,66,00,000. ఇక ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్క సామాన్య భక్తులు కూడా ఎటువంటి టికెట్స్ లేని భక్తులకి ఇది చాలా ఇంపార్టెంట్ అండి.
నేను ఒకటే చెప్తున్నాను. మీరు కనుక ఎటువంటి టికెట్స్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోకుండా ఒకవేళ తిరుమల వచ్చినట్టయితే పక్కాగా మీరు మీ ఆధార్ కార్డ్‌ని మీ వెంట తీసుకొని రండి. దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇక నెక్స్ట్ దర్శన టికెట్స్‌ని అడ్వాన్స్‌గా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోకుండా తిరుమల స్వామివారి దర్శనానికొచ్చేటువంటి భక్తులు కొండ మీద తిరుపతిలో, కొండ కింద తిరుపతిలో టీటీడీ వారు ఎస్ఎస్‌డీ టోకెన్స్ అయితే అంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్‌ని వీటిని టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటాం కదా! ఈ టోకెన్స్ తిరుపతిలో 3 ప్లేసెస్‌లో ఇస్తున్నారు కదండీ! అదే ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అంటే మెయిన్ బస్ స్టాండ్‌కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 రైల్వే స్టేషన్ ముందుగా ఎదురుగా ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్ స్టాండ్ వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్లేసెస్‌లో అయితే మనకి మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఏదో ఒక టైంలో భక్తుల రద్దీని బట్టి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అయితే మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే ఈ టోకెన్స్ ద్వారా మీరు స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో అంతమంది కూడా భక్తులు కూడా అంతమంది భక్తులు కూడా ఎవరికి వాళ్ళే కౌంటర్ వద్ద క్యూ లైన్‌లో నిల్చొని ఎవరికి వాళ్ళే టోకెన్ తీసుకోవాలండి. ఎందుకంటే మీ ఆధార్ కార్డ్‌ని ఈ కౌంటర్‌లో ఎంటర్ చేసిన తర్వాత అప్పటికప్పుడే మీ ఫోటోని లైవ్‌లో క్యాప్చర్ చేసుకొని మీకు ఎస్ఎస్‌డీ టోకెన్ ఇస్తారు. మీకు ఇచ్చే టోకెన్‌లో మీ ఫోటో ఉంటుందంటే ఒకరి యొక్క ఎస్ఎస్‌డీ టోకెన్ మాత్రమే ఇస్తారు. బిలో 12 అండి. అంటే 12 సంవత్సరాల లోపున్న పిల్లలకైతే తీసుకోవాల్సిన అవసరం లేదు. పేరెంట్స్‌తో పాటుగా దర్శనాలకు బిలో 12 ఇయర్స్ పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చు. అయితే ఈ టోకెన్స్ తీసుకోవాలంటే మీ వద్ద ఆధార్ కార్డ్ అనేది పక్కాగా ఉండాలి. ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఉంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్‌ని క్యారీ చేయండి. ఇన్ కేస్ ఒరిజినల్ లేకపోతే అలాంటప్పుడు మీ నేమ్, మీ ఆధార్ నంబర్, మీ ఫోటో కూడా బాగా క్లియర్‌గా కనిపించే ఆధార్ జిరాక్స్ తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తారండి. అయితే ఈ 3 ప్రదేశాల్లో కూడా ఎస్ఎస్‌డీ టోకెన్స్‌ని వన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే తర్వాత ఎన్ని గంటల వరకు ఈ టోకెన్స్ అందుబాటులో ఉంటాయో ఎవ్వరు కూడా చెప్పలేము. అది భక్తులు ఉండే రష్‌ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ భక్తులు ఆ రోజు సంఖ్య తక్కువగా ఉంటే అవైలబుల్‌గా ఉంటాయి. లేదంటే ఒక గంటలో కూడా ఎస్ఎస్‌డీ టోకెన్స్ అనేవి అయిపోతాయండి. భక్తుల రద్దీని బట్టి ఉంటుంది. మీరు ఈ 3 ప్రదేశాల్లో ఎక్కడ ఎస్ఎస్‌డీ టోకెన్స్ తీసుకున్నా నడక మార్గంలో నడిచిన తిరుమలకి చేరుకోవచ్చు. లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు. అంటే వన్స్ ఎస్ఎస్‌డీ టోకెన్స్ తీసుకున్న తర్వాత మీరు ఎలా తిరుమలకి చేరుకోవాలనేది మీ ఇష్టం. అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు. ఇక నడక మార్గం టోకెన్స్ అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్తే భక్తులకంటూ ప్రత్యేకంగా ఎలాంటి టోకెన్స్ ఇవ్వలేరండి. ఈ 3 ప్రదేశాల్లో ఎక్కడైనా ఆఫ్‌లైన్ ఎస్ఎస్‌డీ టోకెన్స్ తీసుకోవాలి. అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్ళాలనుకుంటే నడిచి వెళ్ళొచ్చు. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక శ్రీవారి మెట్టు మార్గం సంబంధించి దివ్య దర్శన టోకెన్స్‌ని అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌లో ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత భక్తుల రద్దీని బట్టి ఆఫ్‌లైన్ ఎస్ఎస్‌డీ టోకెన్స్‌తో పాటుగా దివ్య దర్శన టోకెన్స్ కూడా ఇస్తారండి. అలా వాటితో పాటు స్టార్ట్ చేస్తారు. దీనికంటూ వేరే క్యూ లైన్ ఉంటది. అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో. అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో ఎస్ఎస్‌డీ టోకెన్స్ అండ్ దివ్య దర్శన టోకెన్స్ కౌంటర్స్ వేరుగా ఉంటాయి. దివ్య దర్శన టోకెన్స్ ఈ రెండిటికి సెపరేట్ కౌంటర్స్ ఉంటాయి కదా! క్యూ లైన్‌లో కూడా టీటీడీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే భూదేవి కాంప్లెక్స్‌లో శ్రీవారి మెట్టుకు సంబంధించి దివ్య దర్శన టోకెన్స్‌ను తీసుకున్నటువంటి భక్తులు ఈరోజు తిరుపతిలోనే స్టే చేసి ఆ మరుసటి రోజు శ్రీవారి మెట్టు మార్గం గుండా నడిచి వెళ్లి 1200 మెట్టు దగ్గర టోకెన్‌ని స్కాన్ చేసుకోవాలి. అంటే తిరుపతిలో ఆఫ్‌లైన్‌లో ఇచ్చే ఎస్ఎస్‌డీ టోకెన్స్ అయినా, శ్రీవారి మెట్టు మార్గం సంబంధించి దివ్య దర్శన టోకెన్స్ అయినా రేపటికి సంబంధించి టోకెన్స్‌ని ముందు రోజే మధ్యాహ్నం నుంచి ఆఫ్‌లైన్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఎస్‌డీ టోకెన్స్ తీసుకున్నటువంటి భక్తులు మీరు టోకెన్ తీసుకున్న వెంటనే అయినా తిరుమల చేరుకోవచ్చు. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ శ్రీవారి మెట్టు మార్గం సంబంధించి దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నటువంటి భక్తులు, టోకెన్ తీసుకున్న రోజే మీరు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళడానికి లేదండి. మీ టోకెన్ మీద దర్శనం కొరకు ఏ తేదీ అయితే మెన్షన్ చేసుంటారో ఆ తేదీ ఉదయం మీరు శ్రీవారి మెట్టు మార్గం గుండా నడిచి వెళ్తేనే 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ అనేది స్కాన్ అవుతుంది. ఈ శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ కూడా వన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటలు అవైలబుల్‌గా ఉంటాయో తెలీదు. డిపెండ్ ఆన్ ఆహ్, జనాన్ని బట్టి భక్తుల్ని బట్టి ఉంటుంది. అయితే ఆఫ్‌లైన్‌లో ఇచ్చే ఎస్ఎస్‌డీ టోకెన్స్ అండ్ దివ్య దర్శన టోకెన్స్ ఈ రెండిటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటే 3 ప్రదేశాల్లో మీరు ఎస్ఎస్‌డీ టోకెన్ తీసుకున్న వెంటనే మీరు తిరుమలకి రీచ్ అయిపోవచ్చు. అండ్
మార్గం మధ్యలో టోకెన్‌ని ఎక్కడ స్కాన్ చేయవలసిన అవసరం లేదు. కానీ దివ్య దర్శన టోకెన్స్ అంటే శ్రీవారి మెట్టు మార్గం తీసుకుంటే గనక మీరు శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళాలి. ఇంకా వేరే ఏ వెహికల్‌లోని ఏ ఘాట్ రోడ్ నుంచి వెళ్ళటానికి ఉండదు. శ్రీవారి మెట్టు నడక దారి గుండానే మీరు నడిచి వెళ్ళాలనుకుంటే మాత్రమే మీరు దివ్య దర్శనం టోకెన్ అనేది తీసుకోండి. అలాగే ఆ మరుసటి రోజు శ్రీవారి మెట్టు మార్గం గుండా ఖచ్చితంగా నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద టోకెన్‌ని స్కాన్ చేసుకోవాలి. సో, ఎస్ఎస్‌డి టోకెన్ అండ్ దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నటువంటి భక్తులు తిరుమలకి చేరుకున్నాక మాత్రం ఇద్దరు కూడా ఏటీసీ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్‌కి రిపోర్ట్ చేయాలి. క్యూ లైన్ ఒకటే దర్శనానికి ఒకే సమయం పడుతుంది. ఇందులో ఎటువంటి డిఫరెన్స్ లేదండి. అయితే తిరుపతిలో ఆఫ్‌లైన్‌లో ఇచ్చే ఈ ఎస్ఎస్‌డి టోకెన్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గ దివ్య దర్శనం టోకెన్ కావచ్చు, మధ్యాహ్నం 12 గంటల తర్వాత భక్తుల రద్దీని బట్టి ఏదో ఒక టైంలో ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ 11వ తేదీ గురువారం రోజున మధ్యాహ్నం 2 గంటల నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. డిసెంబర్ 12వ తేదీ శుక్రవారం రోజున 1:20 నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. డిసెంబర్ 13వ తేదీ శనివారం రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. డిసెంబర్ 14వ తేదీ ఆదివారం రోజున అనగా నిన్న మధ్యాహ్నం 12:40 నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. డిసెంబర్ 15వ తేదీ సోమవారం అనగా ఈ నిన్న మధ్యాహ్నం 1:30 నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారంటే ఈ రోజు నుంచి లాస్ట్ 5 డేస్ వరకు చూస్తే ఏ రోజు కూడా కంటిన్యూగా ఒకే టైం ప్రకారం టోకెన్స్ అనేవి ఇవ్వడం లేదు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత భక్తుల రద్దీని బట్టి ఏదో ఒక టైంలో ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీన్ని గమనించుకొని ఎవరైతే ఆఫ్‌లైన్‌లో ఎస్ఎస్‌డి అండ్ దివ్య దర్శన్ టోకెన్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ 3 ఈ ప్లేసెస్‌లో కూడా మీరు ఉదయం 11 గంటల నుంచి క్యూ లైన్‌లో వెయిట్ చేస్తే మంచిది. అప్పుడే మీరు ఎస్ఎస్‌డి టోకెన్ అనేది తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఒకవేళ మీరు తిరుపతికి చేరుకునే సమయానికి ఆ రోజు ఆఫ్‌లైన్‌లో ఇస్తున్న ఎస్ఎస్‌డి టోకెన్స్ అండ్ దివ్య దర్శన్ టోకెన్స్ ఫోటో అనేది కంప్లీట్‌గా అయిపోయి కౌంటర్స్‌ని క్లోజ్ చేసి ఉన్నాయి అనుకోండి. అలాంటప్పుడు మీరు టోకెన్స్ లేకుండా డైరెక్ట్‌గా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ లైన్ 2 ద్వారా వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ ధర్మ దర్శనానికి భక్తుల రద్దీని బట్టి సమయం అనేది పడుతుంది. భక్తుల రద్దీ సాధారణంగా ఉందనుకోండి 10-12 గంటల లోపు మీకు దర్శనం అయితే అవుతుంది. రద్దీ పెరిగితే మాత్రం 15-18, 20 గంటలైతే పట్టొచ్చు. అయితే తిరుపతిలో ఆఫ్‌లైన్‌లో ఇచ్చే ఎస్ఎస్‌డి టోకెన్స్ కానీ, శ్రీవారి మెట్టు మార్గం సంబంధించి దివ్య దర్శన టోకెన్స్ కానీ, ఈ రోజుకి సంబంధించి మొత్తం ఎన్ని టోకెన్స్ ఇస్తున్నారు, ఏ టైంకి ఏ టోకెన్‌లు ఇస్తున్నారు, రన్నింగ్‌లో ఉన్నాయనేది నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. అలాగే మీరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక మరిన్ని తిరుమల శ్రీవారి అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూసారు కదండీ ఈరోజు తిరుమల లేటెస్ట్ అప్డేట్స్. ఇక మరిన్ని ఈ తిరుమల అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. ఓం నమో వెంకటేశాయ!